థ్యాంక్ యూ కనకదుర్గ గారికి, అందరికీ కృతజ్ఞతలు. ఏదైతే ఉదయలక్ష్మి గారి అధ్యక్షతన, అదేవిధంగా జాతీయ అధ్యక్షులు మరి శ్రీధర్ గారి నేతృత్వంలో మరి అనేక మంది ప్రముఖులు ఇక్కడ హాజరు కావటం జరిగింది. ఈ కార్యక్రమం మరి ఇప్పుడు కాంటెంపరీగా దేశవ్యాప్తంగా కూడా మరి ఒక పెద్ద చర్చనీయాంశంగా జరుగుతున్నటువంటి కార్యక్రమం. ఉదయలక్ష్మి గారు గతంలో ఇక్కడే ఎన్నో మహిళా సమావేశాలను కూడా మేము, శ్రీధర్ గారు, అనేక మంది ఇక్కడ సుదీర్ఘంగా మహిళలకు దక్కాల్సినటువంటి రాజ్యాధికారము, రిజర్వేషన్లు, అదేవిధంగా పరిపాలనలో భాగస్వామ్యము అనే అంశం మీద ఇక్కడ నాకు తెలిసి 7-8 మీటింగ్లో ఇక్కడ నిర్వహించడం జరిగింది. అదేవిధంగా మరి ఈ మధ్య కాలంలోనే ఢిల్లీలో మరి మహిళా రిజర్వేషన్లను అమలు చేయాలి, అదేవిధంగా సెన్సస్ ఓబీసీ జనాభా లెక్కల సేకరణ కూడా చేయాలని మరి ఢిల్లీలో కూడా ఒక ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. దాంట్లో ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ కూడా భాగస్వామ్యం వహించి శ్రీధర్ గారు స్వయంగా ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర మరి అనేక రాష్ట్రాలు, ఉత్తరప్రదేశ్, రాజస్థాను, పంజాబ్, అనేక రాష్ట్రాల నుంచి వచ్చిన సమావేశంలో నేను మరి శ్రీధర్ గారు అక్కడ పాల్గొని ఒక వాయిస్ మహిళల రిజర్వేషన్లను కూడా వెంటనే అమలు చేయాలి అని చెప్పి పిలుపునిచ్చి ఉద్యమాన్ని కూడా చేపట్టడం జరిగింది. కాబట్టి ఏదైతే మరి మహిళా బిల్లు అనేది ఆమోదించడం జరిగింది. గతంలోనే మహిళలకు రిజర్వేషన్లు 33% ఇవ్వాలనేది ఆమోదించారు. కాకపోతే ఏంటిది అని అంటే అప్పుడు ఈ కొత్త జనాభా లెక్కలు ప్రకారం 2021 ప్రకారము ఈ జనాభా ఎన్ని సీట్లు అనేది నిర్ణయించాలి అనేది వచ్చినప్పుడు ఇప్పుడు ఇంకా జనాభా లెక్కలు కాలేదు కాబట్టి 2011 జనాభా లెక్కల ప్రకారం మహిళలకు ఇన్ని సీట్లు కేటాయించాలి అనే దాన్ని డీలిమిటేషన్ సీట్లతో పాటు ప్రవేశపెట్టడం వల్ల అంటే మహిళలకు సీట్లను అలాట్మెంట్ విషయంలో మాత్రమే బిల్లు తిరస్కరించబడ్డది. మహిళలకు రిజర్వేషన్ల బిల్లు అనేది యాక్సెప్ట్ అయ్యింది, అది ఆల్రెడీ ఆమోదించబడ్డది. ఇంకా దాంట్లో కాకపోతే 2029 నుంచి ఆమోదం చేయాలన్నా, దాన్ని ఎప్పటి నుంచి తీసుకురావాలనే విషయంలో ఇప్పుడు మోడీ ప్రభుత్వం ఏంటంటే 2029 నుంచి దీన్ని అమలు చేయాలని ఈ డీలిమిటేషన్ బిల్లుతో పాటు కలిపి పెట్టడం వల్ల డీలిమిటేషన్ మీద ఉన్న వ్యతిరేకతను ఈ మహిళా బిల్లు కూడా ఈ ఎన్ని సీట్లు అలాట్మెంట్ చేయాలి, ఎప్పటి నుంచి అమలు చేయాలి అనే విషయాన్ని తిరస్కరించడం జరిగింది. కాబట్టి ఇంకోటి ఏంటిది అని అంటే మహిళా రిజర్వేషన్ బిల్లులో బీసీ మహిళలకు కూడా ప్రత్యేక కోటా కల్పించాలనేది దాంట్లో ప్రధానమైనటువంటి డిమాండ్. ఎస్సీ మహిళలకు కూడా ఇవ్వటానికి ఆస్కారం ఉంటుంది, ఎస్టీ మహిళలకు కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది, ఓసీ మహిళలకు 33% ఎట్లాగ ఇవ్వటం జరుగుతుంది. కాకపోతే నష్టపోయేది ఏంటిది అని అంటే ఒక బీసీ మహిళలకే ఈ రిజర్వేషన్ దక్కకుండా పోయే ప్రమాదం ఉందని కాంగ్రెస్ పీరియడ్లో కూడా ఈ రిజర్వేషన్లు అన్ని వర్గాలకు ఇవ్వాలి అని అప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్, ములాయం సింగ్ యాదవ్, అనేక మంది పార్టీలు ఏంటిది అని అంటే మేము ఒప్పుకోము అని ఆ పార్టీలన్నీ వ్యతిరేకించడం జరిగింది. ఆ విధంగా అది పెండింగ్ పడి వాయిదా పడుతూ వచ్చింది. ఆ బిల్లు అట్నే పెండింగ్లో ఉండిపోయింది. అయితే ఇప్పుడు మళ్ళీ మోడీ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మళ్ళీ సడన్గా ఏంటిది అని అంటే మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించడం జరిగింది. ఆమోదించిన తర్వాత మహిళా కాకపోతే ఏంటిది అని అంటే మహిళలకు ఎన్ని సీట్లు 2011 జనాభా లెక్కల ప్రకారం ఎంత ఇవ్వాలనేది దాంట్లో డివైడ్ చేసి పెట్టడం వల్ల ఇది డీలిమిటేషన్ సీట్లతోటి ఇప్పుడు 850కి లోక్సభ స్థానాలను పెంచాలని నిర్ణయించింది మొన్న జరిగినటువంటి బిల్లులో. ఆ బిల్లు 850 సీట్ల వరకు పెంచడానికి వీల్లేదు అని అప్పుడు ఈ పార్టీలన్నీ వ్యతిరేకించడం జరిగింది. ఏదేమైనా ఇప్పుడు దేశంలో జరుగుతున్నటువంటి చర్చ ఏంటిది అని అంటే ఇప్పుడు ఎస్సీ మహిళలకు రిజర్వేషన్ రాబోతుంది లోక్సభ స్థానాలలో, అసెంబ్లీ స్థానాలలో, ఎస్టీ మహిళలకు రాబోతుంది, అదేవిధంగా అగ్రకులాల మహిళలకు రాబోతుంది, ఒక ఓబీసీ మహిళలకే ప్రత్యేకంగా లేదు. దాన్ని అన్ని పార్టీలు కూడా ఈ ఓబీసీలకు కూడా పెట్టేస్తే ఇక అందరు సమానంగా మహిళలు అందరికి కూడా గ్రూప్ వారిగా ఉంటుంది, వీళ్ళకి ఎందుకు అన్యాయం జరుగుతుంది అని కొంతమంది మన వ్యతిరేకించడం జరిగింది. అందుకనే విశాల దృక్పథంతో అగ్రకులాలకు సంబంధించిన మహిళలు, ఎస్సీకి సంబంధించి, ఎస్టీకి సంబంధించిన మహిళలు అందరూ కూడా కలిసి ఇక బీసీలకు కూడా ఒకటి కోట కల్పిస్తే ఇక అందరూ అన్ని పార్టీలు కూడా దీనికి మద్దతు ఇవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ తీర్మానం ఇక్కడ కూర్చున్నటువంటి మనం అందరము ఇక బీసీ మహిళలకు కూడా ప్రత్యేక కోట కల్పించాలనే దానికి మనం మద్దతు ప్రకటిస్తే దేశంలో తొందరగా అన్ని వర్గాలకు కూడా ఈ రిజర్వేషన్ బిల్లు రావడానికి అవకాశం ఉంటుంది అనేది మనం ఈ తీర్మానం కనుక మనం కూడా మొదటి నుంచి అట్నే వికలాంగ మహిళలకు కూడా చేసేస్తే
ఇంకా అన్ని ఇక ఏ వర్గం కూడా ఇంట్లో నష్టపోవటానికి అవకాశం ఉండదు. మరి పురుషులతోటి పోటీ పడలేరనే కదా మరి స్త్రీలకు రిజర్వేషన్లు ఇవ్వాలని అంటున్నాం. మరి అగ్రకులాల స్త్రీలతోటి బీసీ మహిళలు కూడా పోటీ పడలేరు అనేది కూడా ఒకటి నడుస్తుంది కదా, తెలిసిన విషయమే కదా. అగ్రకులాల మహిళలతోటి ఎస్సీ మహిళలు కూడా పోటీ పడలేరని వాళ్ళకు సపరేట్గా ఇస్తున్నారు, ఎస్టీ మహిళలకు కూడా ఇస్తున్నారు. కానీ ఇక బీసీ మహిళలు ఒక్కరే మిగిలి ఉన్నది కాబట్టి బీసీ మహిళలకు ఏం పాపం చేశారు కాబట్టి వాళ్ళకు కూడా ఇస్తే ఇంకా అది పూర్తి అయిపోతుంది, డెమోక్రటిక్గా ఉంటుంది. కాబట్టి మనం అందరం కలిసి అవసరమైతే ఢిల్లీలో ఈ మహిళలలో అన్ని భాగాలకు అందరికీ అన్ని విభాగాలకు కూడా మనం మహిళా రిజర్వేషన్ ఇవ్వాల్సిందే, న్యాయాన్ని సాధించాల్సిందే, రాజకీయ న్యాయం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇది అంచెలంచెలుగా పోరాటం చేస్తూ వస్తున్నాం. దీనికి పరిపూర్ణంగా అవగాహన ఉండటము అనేది అవసరం. అసలు నిజానికి విజయలక్ష్మి గారు ఇంత అసలు దేశవ్యాప్తంగా ఉద్యమాలు వస్తున్నాయి, కష్టపడుతున్నారు. కానీ విజయలక్ష్మి గారికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రానికి పూర్వం మహిళలకు రిజర్వేషన్లు ఉన్నాయి. బ్రిటిష్ కాలంలో మహిళలకు రిజర్వేషన్లు ఉన్నాయి. 1935 నుంచి 47 వరకు రిజర్వేషన్లు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ చేసిన మోసం ఏంటిది అని అంటే ఆ సరోజిని నాయుడు ఇంకొక 2-3 మహిళలు ఉంటే వాళ్ళందరూ ఏమని చెప్పించింది అని అంటే మేము పురుషులతోటి పోటీ పడే శక్తి మా దగ్గర ఉంది, మాకు సపరేట్గా రిజర్వేషన్లు అక్కర్లేదని సరోజిని నాయుడు ద్వారా ఒక లెటర్ ఇప్పించిండ్రు. ఏది స్వాతంత్రం వచ్చిన కొత్త రాజ్యాంగ సభకు మాకు స్త్రీలు మేము బలహీనులం కాము, మాకు కూడా తెలివితేటలు ఉన్నాయి, మేము కూడా అన్ని రంగాల్లో ఉన్నాం కాబట్టి మాకు రిజర్వేషన్లు అక్కర్లేదని చెప్పించారు కాంగ్రెస్ పార్టీ. చెప్పిస్తే ఇచ్చిన రిజర్వేషన్లను తీసేశారు, మహిళలకు రిజర్వేషన్లు తీసేశారు. 1935లో దేశవ్యాప్తంగా ఉన్న మహిళలందరూ ఏకమయ్యారు. ఫస్ట్ భారతదేశంలో ముత్తిరెడ్డి లక్ష్మి అని మద్రాస్ ప్రెసిడెన్సీ నుంచి మొదటిసారిగా లెజిస్లేటివ్ కౌన్సిల్కు నియామకమించబడ్డది. మహిళలకు రిప్రజెంటేషన్ లేదు. ఆమెకు ఈ ముత్తిరెడ్డి లక్ష్మి అనేట ఆమె 1927లో మొదటిసారిగా అసెంబ్లీకి నియామకం చేయబడింది. భారతదేశంలో మహిళలందరూ కూడా అసలు ఇతర దేశాలకు సంబంధించిన మహిళా సంఘాలన్నీ భారతీయ స్త్రీలకు ఓటు హక్కు కావాలి, అదేవిధంగా అసెంబ్లీలలోకి వెళ్ళటానికి అవకాశం ఉండాలి అని పోరాటం చేసిన దాంట్లో ఇతర దేశాల సంఘాలు కూడా మనకు మద్దతు ఇవ్వటం జరిగింది. ఆ విధంగా 1919లో మొదటిసారిగా భారతదేశంలో మహిళలకు ఓటు హక్కు ఇచ్చినటువంటి సిటీ మద్రాస్ సిటీలో ఫస్ట్ 1919లో మద్రాస్ సిటీలో మహిళలకు ఓటు హక్కు ఇచ్చిన. అంతకుముందు మహిళలకు ఓటు హక్కు లేదు. అంటే భూములు ఉన్న వాళ్లకు, పన్ను కట్టే వాళ్లకు, చదువుకున్న వాళ్ళకే ఉండేది, పురుషులకే ఉండేది. అది పన్నులు కట్టినటువంటి స్త్రీలు కూడా ఉంటే వాళ్ళకెందుకు ఇవ్వద్దు అని ఒక నిర్ణయం జరిగినప్పుడు 1919లో మార్టెక్ చెమ్స్ఫర్డ్ రిఫార్మ్స్ ద్వారా అప్పుడు మహిళలకు, భూములున్న మహిళలకు, అదేవిధంగా చదువున్న మహిళలకు కూడా ఓటు ఇవ్వాలని 1919లో మద్రాస్ సిటీలో ప్రారంభమైంది. ఆ తర్వాత 1920, 21, 22లో మద్రాస్ ప్రెసిడెన్సీ, బాంబే ప్రెసిడెన్సీలో మహిళలకు ఓటు హక్కు దాన్ని పెంచడం జరిగింది. ముందుగా అందరికీ ఒకటే ఏజ్ తోటి ఉన్న వాళ్ళకు ఓటు హక్కు ఇవ్వాలని రాజ్కోట్ సంస్థానం అనేది ఒకటి ఉంది. 1923లో రాజ్కోట్ సంస్థానంలో పురుషులు స్త్రీలకు ఏజ్ తోటి సంబంధం లేదు, అందరికీ గుండుగుత్తగా ఓటు ఇచ్చి వాళ్ళను ఇద్దరిని అసెంబ్లీకి మహిళల్ని పంపించినటువంటి సంస్థానం ఏంటిది అంటే రాజ్కోట్ సంస్థ అనే సంస్థానంలో మొదటిసారిగా 2 మహిళలు దాంట్లో గెలవటం జరిగింది. వాళ్ళకు వయోజన ఓటు హక్కు ఇవ్వటం ద్వారా, అంటే ఈ భూమితోటి దీనికి సంబంధం లేకుండా. ముత్తిరెడ్డి లక్ష్మి ఆ తర్వాత మద్రాస్ ప్రెసిడెన్సీలో ఒక ఆమె దేవదాసి కుటుంబానికి సంబంధించిన వ్యక్తి. ఆమె పాపం ఆమె స్ట్రగులల్లో ఉండి ఆమెను నియమించినటువంటి వ్యక్తి. ఆ తర్వాత మహిళలకు 1935లో అప్పుడు భారతదేశంలో బ్రిటిష్ కాలంలో 1935 చట్టంలో ఎస్సీలకు రిజర్వేషన్లు ఉన్నాయి, ఎస్టీలకు రిజర్వేషన్లు ఉన్నాయి, ఓబీసీలకు రిజర్వేషన్లు ఉన్నాయి, మహిళలకు రిజర్వేషన్లు ఉన్నాయి 1935 చట్టంలో. 1947కి వచ్చేటప్పటికి కాంగ్రెస్ పార్టీ ఏంటిది అని అంటే ఆ కాంగ్రెస్ పార్టీలో ఉన్న మహిళల ద్వారానే మాకు రిజర్వేషన్లు అక్కర్లేదు అని రాజ్యాంగ సభకు చెప్పించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి రాజ్యాంగ సభలో మహిళలకు తీసివేయటం జరిగింది, సిక్కులకు తీసివేయటం జరిగింది, ఓబీసీలకు తీసివేయటం జరిగింది, అందరికి తీసేశారు. తీసేసిన తర్వాత స్వాతంత్రం వచ్చి రాజ్యాంగ రచన అయిపోయినాక మళ్ళీ తీసేసిన వాళ్ళందరూ మళ్ళీ పోరాటం చేస్తున్నారు. ఇప్పుడు ఓబీసీలు మళ్ళీ పోరాటం చేసి మాకు రాజకీయ రిజర్వేషన్లు కావాలి, మహిళలు మళ్ళీ మనం పోరాటం చేసి మళ్ళీ రిజర్వేషన్లు ఇవ్వండి అని మళ్ళీ మహిళలు, మళ్ళా సిక్కులు, మళ్ళా ముస్లింలు, అంటే తీసివేయబడ్డ వాళ్ళందరూ 1950 తర్వాత రాజ్యాంగం ఏర్పడ్డ తర్వాత కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ ఉంది కాబట్టి సంపూర్ణంగా తను అనుకున్న వాళ్ళకి ఇచ్చింది, అవద్దన్న వాళ్ళకు తీసేసింది.
కాబట్టి ఆ తర్వాత మళ్ళా కాన్షీరామ్ గారు వచ్చేసి దేశవ్యాప్తంగా కూడా ఏంటిది అని అంటే ఓబీసీలకు రాజకీయ రిజర్వేషన్లు కావాలి, మహిళలకు రిజర్వేషన్లు కావాలి, అదేవిధంగా మొత్తం ఏంటంటే ముస్లింలకు రిజర్వేషన్లు కావాలని రాజశేఖర రెడ్డి పీరియడ్లో ముస్లింలంతా అప్పీల్ చేయటము, దేశంలో ఉద్యమాలు చేయటము. అంతకుముందు ముస్లింలకు రిజర్వేషన్లు ఉన్నాయి, తీసేసిన వాళ్ళందరూ మళ్ళీ పోరాటంలోకి దిగి ఇప్పుడు అడుగుతున్నాం. ఇదంతా కాంగ్రెస్ పార్టీ చేసిన దుర్మార్గం వల్ల. ఈ ఇతర దేశస్తుడేమో పాపం అందరికీ ఇచ్చుకుంటూ పోయాడు, ఓటాకి ఇచ్చుకుంటూ పోయిండు, అసెంబ్లీ సీట్లు ఇచ్చుకుంటూ పోయాడు, అందరికీ వాటా ఉండాలని బ్రిటిష్ వాడు ఇచ్చిపోతే కాంగ్రెస్ పార్టీ స్వదేశమోడు మన దేశస్తుడు మన దేశంలో ఉన్న నాయకులంతానేమో ఉన్నాయని తీసేసి చేసిన ఫలితంగా ఇప్పుడు మళ్ళీ మనం పోరాటం చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఏదేమైనా మహిళలకు ఖచ్చితంగా ఉండాల్సిందే, వాళ్ళ జనాభా ప్రకారం ఇంతకుముందు మిత్రుడు అన్నట్టుగా 50% ఉండాలి, 33% కాదు, 50% ఎవరి జనాభా ప్రకారం వాళ్ళకి ఇవ్వండి. బ్రాహ్మణులు ఎంత జనాభా ఉంటారో వాళ్ళ జనాభా ప్రకారం ఎమ్మెల్యే ఎంపీ సీట్లు ఇవ్వాల్సిందే, రెడ్లు ఎంతమంది ఉంటారో వాళ్ళ జనాభా ప్రకారం ఇవ్వాల్సిందే, బీసీలు ఎంతమంది ఉంటారో వాళ్ళ జనాభా ప్రకారం వాళ్ళకి ఇవ్వాల్సిందే. ఒకసారి ఓసీల నుంచి అయితే ఒకసారి ఎస్సీల నుంచి కూడా ముఖ్యమంత్రి అని కూడా పెట్టాలి, ఒకసారి మళ్ళీ బీసీలు ముఖ్యమంత్రి అయితే నెక్స్ట్ టైం మళ్ళీ ఎస్టీ అని పెట్టాలి, ఒకసారి పురుషుడు ముఖ్యమంత్రి అయితే మళ్ళీ మహిళ కూడా ముఖ్యమంత్రి ఉండాలని కూడా పెట్టాలి. తప్పేముంది, డెమోక్రసీనే కదా. వేరు వేరు కొత్త కొత్త వర్గాలు ముఖ్యమంత్రులు అవుతుంటే, ఎమ్మెల్యేలు అవుతుంటే, ప్రధానమంత్రులు అవుతుంటే అది దేశానికి మంచిది. అన్ని వర్గాలకు కూడా రొటేషన్ సిస్టమ్ అనేది ఉండాలి. కాబట్టి రాజ్యాధికారాన్ని ప్రజాస్వామ్యాన్ని విస్తృతం చేయడం కోసం మనం పోరాటం చేద్దాం. అవసరమైతే వచ్చే నెలలో ఢిల్లీలో కూడా మనం ఒకసారి దీని మీద మరి బహిరంగ సభకు జంతర్ మంతర్ దగ్గర ధర్నా పెడదాం. మహిళా దాని మీదనే ఒక్క ఇష్యూ మీదనే పెడదాం. అన్ని మహిళలకు, అందరికి, ఎస్సీ మహిళలు, ఎస్టీ మహిళలు, ఓబీసీ మహిళలు, ఓసీ మహిళలు అందరికి కూడా సమానంగా పంపిణీ చేయమని ఒక విశాల దృక్పథంతో జంతర్ మంతర్ దగ్గర చేసే ఉద్యమానికి మనం అంతా కూడా సిద్ధం కావాలని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై